పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే అంత ఈజీనా? సర్దార్ గబ్బర్ సింగే సెట్స్ కెళ్ళడానికి 3 ఏళ్లు పట్టింది. ఇద్దరు దర్శకులు మారారు, హీరోయిన్లు మారారు, కథా కథనం మాటలు ప్రతి విషయంలోనూ బోలెడన్ని వెర్షన్లు మారాయి. అసలు పవన్ ని కన్విన్స్ చేయాలంటే దర్శక రచయితల ప్రాణం తోకలోకి వచ్చేస్తోంది. ఇంత ప్రెషర్ ఉంటుంది కాబట్టి అతడితో ఓ సినిమా ప్రకటించాక కూడా దర్శక నిర్మాతలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇలాంటి టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజు హఠాత్తుగా బాంబు పేల్చాడు. జనగణమన అనే టైటిల్ ని రిజిస్టర్ చేసింది మెగా హీరో కోసమే అన్న కలరింగ్ ఇచ్చాడు రాజా. ఇప్పటికే పవన్ ఓకే చెప్పారు, సినిమా ఉంది అంటూ ప్రచారం చేసుకున్నాడు. అయితే జనగణమనలో పవన్ నటిస్తున్నాడు అని మాత్రం అతడు ఎప్పటికీ కన్ఫర్మ్ చేయలేడు కూడా. ఆ మాట పవన్ నోటి నుంచే ముందు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ ఆలోచనలు వేరు. అతను ఓకే అని ముహూర్తం పూర్తయి సెట్స్ కెళ్ళాకే అది ఓకే అయినట్టు. పైగా ఇప్పటికే దాసరి నారాయణతో ఓ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు సాగుతున్నాయి. దానికి కూడా దర్శకుడిని పవన్ స్వయంగా ప్రకటించాల్సిందే. అంటే దిల్ రాజు ఏకకోణంలో నరుక్కొని రావాలన్నా అతను ఇంకా 2 ఏళ్ల పాటు వేచి చూడాల్సిందే. ఒకవేళ కథ పక్కాగా రెడీ అయి పవన్ ని కన్విన్స్ చేసే దర్శకుడు దొరికినప్పుడు ఆ సినిమాకి సంబంధించి మొదటి అడుగు పెట్టినట్టు. అంటే ఇంకా ఎంత దూరం వెళ్లాల్సిందో అర్థం చేసుకోవచ్చు.